వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మా జిల్లా మంత్రివారు హరీష్ రావు గారికి, మా కేటీఆర్ గారికి, స్థానిక మాజీ శాసనసభ్యులు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మిగతా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మిగతా నాయకులకు అందరికీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ, ఎంపీలకు అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితిగా మరి మా రూపాంతరం చెందుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అందులో భాగమైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థానంలో భాగమే కాకుండా అభివృద్ధిలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి యొక్క కార్యకర్త బంధువులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించినటువంటి మనం టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుట్రలను, వారి యొక్క అణిచివేతను, వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ పుట్టినటువంటి పార్టీ. ఇది పుబ్బలో పుట్టింది మక్కలో పోతుంది అని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళ మీద చెంప చెల్లుమనించే విధంగా యావత్ భారతదేశంలో 33 రాజకీయ పార్టీలను ఏకం చేసి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, కంపల్సరీ క్రియేట్ చేసి పార్లమెంట్లో బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించే అవకాశం ఉన్నదని నమ్మినటువంటి మన కేసీఆర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి ఏదైతే ఆర్టికల్ 3 ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మలిదశ పోరాటంలో భాగంగా ఏకం చేసి, సబ్బండ వర్గాలను ఉద్యమం వైపు నడిపించి, సకల జనులను సమ్మెం చేసి మరి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర స్థానంలో భాగస్వామ్యమైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు, టీఎన్జిఓస్ కావచ్చు, అన్ని అంటే ఇట్లా వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే సహకారం చేసిర్రో, కొంతమంది వేరే రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది అమరులేరు, ఆ అమరులందరినీ కూడా యాద్ చేసుకుంటూ తప్పకుండా ఏదైతే అమరుల సాక్షిగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అద్భుతమైనటువంటి ప్రగతి 10 సంవత్సరాలు సాధించిన విషయం మనకు అందరికీ తెలుసు. మరి మరొకసారి తెలంగాణ రాష్ట్రం మోసపోయే దిశగా, మరొకసారి తెలంగాణ రాష్ట్రం అబాసుపాలే దిశగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో. మరి ఇప్పుడిప్పుడే మరి యొక్క కాంగ్రెస్ యొక్క మోసపూరిత హామీలను, మోసపూరిత విధానాలను పసిగట్టినటువంటి యావత్ ప్రజానికం ఈరోజు చలో వరంగల్ పేరు మీద హెలికాప్టర్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలుతా ఉన్నారు. మేమందరూ కూడా యావత్ ప్రజానీకానికి అందరూ కూడా నమ్ముతా ఉన్నారు, కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి పరిపాలనే ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నమ్మిన ప్రజలు ఈరోజు మేము విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా వెహికల్స్ ఎక్కువ ఉండి ప్రజానికి తరడానికి ఇబ్బంది అవుతుంది. నేడు మరి వెహికల్స్ ఏర్పాటు చేసుకోలేక నిన్నటి నుంచి ఈ టైం వరకు కూడా ఇంకా మాకు వెహికల్ కావాలి, మాకు వెహికల్ అని డిమాండ్ చేసి చేతులు ఎత్తే పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత. మరి ఇలా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారే ఈ తెలంగాణను కాపాడుతారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఈ స్పందన చూసి మనకు అర్థమవుతా ఉన్నది. తప్పకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి కేసీఆర్ గారు వెన్నంటి నడిచిర్రు, ఆ ప్రజల కోసం, ఆ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దాని దిశగానే మరి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించారు. తప్పకుండా ప్రజల ఆశలు వమ్ము కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్య సమితి మెప్పు పొందే దిశగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మరొకసారి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా యావత్ ప్రజానికల ఆశీస్సులతోటి త్వరలోనే మరి ఏ ఎన్నిక జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుబి మోగించక తప్పదు. తప్పకుండా ఈ ప్రజలు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తే మా బతుకులో వెలుగులు నిండుతాయని చెప్పి వారు ఆశతో ఉన్నారు. ఆ ఆశలను మరి అడి ఆశలు కాకుండా యావత్ ప్రజానికం యొక్క నమ్మకాన్ని నిలబెట్టే దిశగా బీఆర్ఎస్ శ్రేణులు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రజతోత్సవం సందర్భంగా ప్రతిభని ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా మీ ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పాలు పంచుకునే నాయకులు బీఆర్ఎస్ నాయకులు, పాలు పంచుకునే కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలన్న నమ్మకానికి వారు మరోసారి సభ ద్వారా ఇస్తూ ముందుకు పోదామని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచన. మరి మరొక్కసారి అందరూ కూడా యావత్ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, తెలంగాణ బిడ్డకి హృదయపూర్వక రజతోత్సవ సందర్భంగా, పార్టీ రజతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.